టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యున్నతమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సి ఉంది. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై వాహనాల రిపేర్ విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్త నారాయణపూర్ మండల సర్వేల్ గ్రామాల్లో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండారెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికేట్ పొంది విద్య అభ్యసించినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో డీసీపీ మహేందర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. డీజీపీగా పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీఎస్పీఎస్సీలో వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వర్తించే అనుభవజ్ఞులను నియమిస్తే బాగుంటుందనేది విద్యావంతుల అభిప్రాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా విధులు నిర్వర్తించే వారికి ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు. డీజీపీ రవిగుప్తా, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్ బాబు ఇలా నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న పొలిటికల్ పైరవీలు పట్టించుకొని ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా మహేందర్ రెడ్డి పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఏకపక్షంగా విధులు నిర్వర్తించారని నేటి సీఎం రెడ్డి అప్పట్లో హెచ్చరించారు. ఇప్పటికే మాజీ డీసీపీ మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే సర్చ్ కమిటీ టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అగ్ని పరీక్షలా మారింది. మాటకు కట్టుబడి ఉండే అతను మహేందర్ రెడ్డి గురించి అన్ని తెలిసి అత్యున్నతమైన పదవిని అంటగడతారా, లేక నిజాయితీగా విధులు నిర్వర్తించే వారికి నియమిస్తారా అనేది చూడాలి. అయితే గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి తనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాలకు అతీతంగా చైర్మన్ పదవిని ఎన్నుకోవాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడేటటువంటి వ్యక్తులకు పదవి కట్టబెట్టి జీవితాలతో చెలగాట ఆడుదని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చైర్మన్ స్థానంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఆరోపణలో ఉన్న అతనికి ఎలా ఇస్తారు, ఒక విద్యావేత్తకు ఇస్తే బాగుంటుంది, నిరుద్యోగ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు అంటూ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉస్మానియా విద్యార్థుల నాయకులు శంకర్ అయితే మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. టీఎస్పీఎస్సీ అనేది గతం నుంచి మనం చూస్తున్న ఒక వివాదాలకి ఒక కేంద్ర బిందువుగా టీఎస్పీఎస్సీ నిలబడిందని చెప్పాలి. గత కొంతకాలంగా తీసుకున్నట్లయితే పేపర్ లీకేజ్ అంశాల్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ అక్కడ జరిగిన స్కామ్స్ విషయంలో కానీ మరి అలాంటిది ఎంతో ఆచితూచి పదవిని కట్టబెట్టవలసిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డి పేరును పంపించడాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు? మేడం, రాజు తలుచుకుంటే దెబ్బలకులోనా రాజు ఏది చేస్తే బంట చేయాలి. సో కాబట్టి వాళ్ళకు నచ్చిన అన్యాయులని, వాళ్ళు మెచ్చిన అన్యాయులని నియామకాలు చేసుకుంటారు. వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉంటేంది, ఉండకపోతేంది. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల గోడు వీళ్ళకేం పని, వాటితో వీళ్ళకేం పని. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఈ రోజు ఏదైతే ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు అని చెప్పుకొని వాళ్ళకు ఉద్యోగాలు కరువై వాళ్ళకు ఉద్యోగాలు లేక ఇలా తెలంగాణ ప్రాంత ఉద్యోగాలని ఆంధ్ర ప్రాంత కొల్లగొట్టుకుపోతుండ్రు అనే ఒక తప్పుడు వాదనను లేపి ఇలా 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు. 10 ఏళ్లలో ఏం ఒరగబెట్టిండ్రు? ఏం ఒరగబెట్టలే. ఏం చేసిండ్రు? 10 ఏళ్లలో 2 సార్లు ఒక 6 ఏళ్ళు గంటా చక్రపాణి గారు చేసిండ్రు. అప్పుడు ప్రతి అంశము, ప్రతి నోటిఫికేషన్ కోర్టు పాలైంది. ఇప్పుడు తర్వాత జనార్దన్ రెడ్డి నియామకం తర్వాత అసలు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయి మొత్తం 100కి పైగా ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. 100 మందికి పైగా. ఇది మన భారతదేశంలో మనం
ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే యూపీఎస్సీ కంటే గొప్పగా ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు అన్నట్టుగా చెప్పి ఈ టీఎస్పీఎస్సీ నియామకాలు చేసి అడ్డగోలుగా ఇదే టీఎస్పీఎస్సీ మీద గతంలో గంటా చక్రపాణి పదవి విరమణ తర్వాత 2 ఏళ్ళు ఇది టీఎస్పీఎస్సీ బోర్డుకి చైర్మన్ అండ్ మెంబర్స్ లేకపోతే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రావటం లేదు అని ఒక సామాజిక కార్యకర్త గణేష్ రావు, నేను అదే ఓయు శంకర్ గా నేను 2 ఏళ్ల తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆ నియామకాలను వేయించినాం. దాని తర్వాత ఆ నియామక సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇనెలిజిబుల్ క్యాండిడేట్లను నియామకాలు చేస్తే ఇదే కోర్టు మళ్ళీ కోర్టు నాకు చేస్తే ఇదే కోర్టు తాండబ్బల కాడ సెలక్షన్ చేసిందా అని అడిగాను. మరి ఈ ప్రభుత్వం మరి బార్షాపుల కాడగిన నియామకాలు చేయబోతుంది ఏది? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇలా బార్షాపుల కాడగిన లేకపోతే పోలీస్ స్టేషన్ల కాడగిన నియామకాలు చేస్తుంది ఏంటి? టీఎస్పీఎస్సీ బోర్డుకి ఎవరు ఉండాలి ఎవరు ఉండద్దు అనే ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టం ప్రకారం నియామకం కావాలి. ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కి ఒక సింగిల్ క్యాడర్ పోస్ట్ ని ఎట్లా నియమిస్తారు అంటే రెడ్డి రాజ్యం నడవాలి కాబట్టి రెడ్డి రాజ్యం కోసం పెట్టుకుంటున్నారు. అంటే మా రాజ్యంలో మేము చేసుకోవాలి, మాకు సంబంధించిన మనుషులు ఉండాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అడుగులకు మడుగు వేసి ఒక వ్యక్తి స్వేచ్ఛని హరింపజేసి ఆ ప్రజా హక్కులను గొంతు నొక్కిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇలా ఏ ప్రాతిపదికన ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారో అర్థం కావట్లేదు. దట్టు దానికో నియమ నిబంధనలు ఏదైతే మనం పెట్టుకున్న టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులకు ఉన్న నియమ నిబంధనలు సెంట్రల్ సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ లా కానీ గ్రూప్ 1 స్థాయి క్యాడర్ అధికారి అయి ఉండాలి. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అయి ఉండాలి. అంటే ఐఏఎస్ లాంటి పోస్ట్ కావాలి. కానీ ఒక సింగిల్ క్యాడర్ వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ని అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇన్ని కౌన్సిల్స్ ఉంటాయి. ఒక నియామకాలు చేయాలంటే కౌన్సిల్ కి సంబంధించిన విద్యార్హతలకు సంబంధించిన అవగాహన ఉండాలి. సర్వీస్ రూల్స్ కు సంబంధించిన 42 శాఖలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కు సంబంధించిన అవగాహన ఉండాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు.